హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మనం ఎర్లియర్ వీడియోస్లో ఈటీఎఫ్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసాం. ఈటీఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎటువంటి సిమిలారిటీస్ ఉన్నాయి చూసాం. ఈసారి మనం ఈటీఎఫ్స్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్ చూద్దాం. అంటే ఈటీఎఫ్స్కి ఇండెక్స్ ఫండ్స్కి ఎటువంటి సిమిలారిటీస్ ఉన్నాయి, ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, అసలు ఈటీఎఫ్స్ బెస్టా లేదా ఇండెక్స్ ఫండ్స్ బెస్టా చూద్దాం. అసలు ఈటీఎఫ్స్ అంటే ఏంటి? ఈటీఎఫ్స్ అంటే మనకు బాగా తెలుసు, చాలా వీడియోస్ చేసాం. ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంటే ఇవి ఏదో ఒక ఇండెక్స్ని బెంచ్ మార్క్లా తీసుకొని ఆ ఇండెక్స్ ఒక రిటర్న్స్ని రెప్లికేట్ చేయడానికి చూస్తాయి. ఇండెక్స్ ఫండ్స్ కూడా ఈటీఎఫ్స్ లాగానే ఏదో ఒక ఇండెక్స్ని బెంచ్ మార్క్లా తీసుకొని పర్ఫామ్ చేస్తాయి. కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈటీఎఫ్స్ వచ్చి కొద్దిగా స్టాక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఇవి స్టాక్స్ లాగా ఎక్స్చేంజ్ మీద ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇంట్రాడే బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయొచ్చు. కానీ ఇండెక్స్ ఫండ్స్ ఎక్స్చేంజ్ మీద ట్రేడ్ అవ్వవు. ఇవి ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. అంటే వీటి ప్రైజెస్ ఓవర్ నైట్ మాత్రమే అప్డేట్ అవుతాయి. డే లాంగ్ ట్రేడింగ్ కానీ ఇంట్రాడేలో కొనడం అమ్మడం కానీ ఇటువంటి పాసిబిలిటీస్ ఇందులో ఉండవు. ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ చాలా ఇండిసెస్ని బెంచ్ మార్క్లో తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బీస్ వచ్చి నిఫ్టీ 50 బెంచ్ మార్క్లో తీసుకుంటుంది. అలానే నిఫ్టీ ఇన్ఫ్రాన్ తీసుకోవచ్చు, గోల్డ్ బీస్ గోల్డ్ని తీసుకుంటాయి, నిఫ్టీ ఫార్మాని తీసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీని తీసుకోవచ్చు. అలా ఏదో ఒక ఇండెక్స్ని బెంచ్ మార్క్లో తీసుకొని ఆ పర్టికులర్ ఈటీఎఫ్ వాటి రిటర్న్స్ని రెప్లికేట్ చేయడం చూస్తుంది. మనకి ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ కోసం వీటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. సో మనకి క్లియర్గా ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ మీద ట్రేడ్ అవుతాయి, ఇండెక్స్ ఫండ్స్ ఎక్స్చేంజ్ మీద ట్రేడ్ అవ్వవు. ఈటీఎఫ్స్ స్టాక్స్ని అసెంబుల్ చేస్తాయి, ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ని అసెంబుల్ చేస్తుంది. మనం ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. ఈటీఎఫ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, ఇండెక్స్ ఫండ్స్లో కంపారిటివ్లీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈటీఎఫ్స్ చాలా ఫ్లెక్సిబుల్, ఎందుకంటే ఇంట్రాడే పాసిబుల్ కాబట్టి. ఇండెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్స్ అంత ఫ్లెక్సిబుల్ కాదు. ఈటీఎఫ్స్లో ట్రేడింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఎందుకంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అందులో మనం కొనడం అమ్మడం చేస్తాం కాబట్టి బ్రోకరేజ్ ఛార్జెస్ అలానే అదర్ ట్రేడింగ్ ఛార్జెస్ ఉంటాయి. కానీ ఇండెక్స్ ఫండ్స్లో అటువంటి ఛార్జెస్ ఉండవు. ఈటీఎఫ్స్లో కూడా మనం ఎస్ఐపీస్ చేసుకోవచ్చు, ఇండెక్స్ ఫండ్లో కూడా మనం ఎస్ఐపీస్ చేసుకోవచ్చు. రెండు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ప్రోడక్ట్సే. అలానే మనకి ఈటీఎఫ్స్లో ఎగ్జిట్ లోడ్ అంటూ ఏముండదు, అంటే మనము ఇన్వెస్ట్ చేశాక ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ ఇండెక్స్ ఫండ్స్లో కొన్ని ఇండెక్స్ ఫండ్స్లో ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసినాక వాళ్ళు కొద్దిగా టైం పెడతారు, మేబీ 1 year అలా పెడతారు జనరల్గా. సో 1 year వరకు మనం ఎగ్జిట్ అవ్వకూడదు. ఎగ్జిట్ అయితే దానికి కొద్దిగా ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, 0.5% కానీ 1% కానీ మనం ఎగ్జిట్ లోడ్ కట్టేసి బయటికి రావాలి. అండ్ ఫైనలీ ఈటీఎఫ్స్లో మనకు కొన్ని ఈటీఎఫ్స్లో లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది. లిక్విడిటీ ఇష్యూ అంటే ఎనఫ్ వాల్యూమ్ ట్రేడ్ అవ్వకపోవచ్చు. కాబట్టి అలాంటి ఈటీఎఫ్స్ మనం కొనడం కానీ అమ్మడం కానీ చేయాలంటే కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే లిక్విడిటీ ఎక్కువ ఉండదు కాబట్టి మనం అనుకున్న ప్రైస్లో కొనడం కానీ అమ్మడం కానీ జరగదు. కానీ ఇండెక్స్ ఫండ్స్లో ఇవి డే లాంగ్ ట్రేడింగ్ జరగవు కాబట్టి ఇందులో డే లాంగ్ ట్రేడింగ్ ఎటువంటి లిక్విడిటీ ఇష్యూస్ ఉండవు. సో ఈటీఎఫ్స్కి ఇండెక్స్ ఫండ్స్ రెండింటికి వాటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో రెండిట్లోకి ఏది బెటర్ అంటే నాకైతే రెండిట్లోకి ఈటీఎఫ్స్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈటీఎఫ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఇండెక్స్ ఫండ్స్తో కంపేర్ చేస్తే. సో ఇనిషియల్గా మన క్యాపిటల్ తక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్స్పెన్స్ రేషియో పెద్దగా నష్టం చేయకపోవచ్చు, కానీ బట్ లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే మన క్యాపిటల్ పెరుగుతుందో అప్పుడు కూడా మనం సేమ్ ఎక్స్పెన్స్ రేషియో పే చేస్తూ ఉండాలి. సపోజ్ 0.5 ఎక్స్పెన్స్ రేషియో అనుకోండి, మన క్యాపిటల్ 1 lakh అయినా 0.5 పే చేయాలి, అంటే 500 rupees పే చేయాలి. రేపొద్దు నా క్యాపిటల్ 1 crore అయినా కానీ 0.5 పే చేయాలి, అంటే మన 50,000 rupees ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ పర్టికులర్ పారామీటర్ దృష్టిలో పెట్టుకొని ఈటీఎఫ్స్ రెండిట్లోకి నాకు బెటర్ అనిపిస్తుంది. కానీ అలానే ఈటీఎఫ్స్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇవి డే లాంగ్ ట్రేడ్ అవ్వడం వల్ల, అంటే మనకి ఇంట్రాడే ట్రేడింగ్ పాసిబుల్ కాబట్టి ఎప్పుడన్నా సడన్గా ఈ స్టాక్ పెరిగినప్పుడు అమ్మేయడం కానీ, లేదా సడన్గా ఇప్పుడు స్టాక్ పడిపోయినప్పుడు అమ్మేయడం కానీ ఇలా చేస్తూ ఉంటాం. అంటే మనకి ఎమోషన్స్ ప్లే చేస్తూ ఉంటాయి, ఎందుకంటే డే లాంగ్ ట్రేడింగ్ మనం చూస్తూ ఉంటాం కదా, ప్రైస్ వాలటిలిటీ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం సడన్గా ఎప్పుడైనా అమ్మేయడం కానీ కొనడం కానీ, అంటే మన లాంగ్ టర్మ్ గోల్ అయితే ఏదో ఉందో పక్కన పెట్టేసి సడన్గా ఆ రోజుకి ఓకే బాగా పెరిగింది అమ్మేద్దాం, లేదు బాగా పడిపోయింది ఇంకా పడిపోతుందేమో ఇప్పుడు అమ్మేద్దాం అనుకోవడం చేయడం వల్ల మన లాంగ్ టర్మ్ గోల్ డిస్టర్బ్ అవుతుంది. అదే ఇండెక్స్ ఫండ్స్లో అయితే మనకు డే లాంగ్ ప్రైస్ వేరియేషన్ ఏది కనపడదు, ఓవర్ నైట్ అప్డేట్ అవుతుంది కాబట్టి మనకి ఇటువంటి రిస్క్ అయితే ఉండదు. అంటే అమ్మేయడం కానీ కొనడం కానీ చాలా తక్కువ ఉంటుంది అందులో. సో ఇదొక నెగిటివ్ ఈటీఎఫ్లో ఉంది రెండిట్లో కంపేర్ చేస్తే. కానీ మనం గనక మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటే ఈటీఎఫ్స్ రెండిట్లోకి బెస్ట్. ఇప్పుడు మనం కొన్ని టాప్ ఈటీఎఫ్స్ చూద్దాం. టాప్ అంటే అందరికీ ఇవి కామన్గా ఉంటాయని కాదు, మనిషి బట్టి ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే మన మార్కెట్ని చూసే దృష్టి బట్టి, మన రిస్క్ అపిటైట్ని బట్టి ఈ టాప్ ఈటీఎఫ్స్ అనేవి మారచ్చు. ఈ టాప్ 4 ఈటీఎఫ్స్ నేను ఎలా సెలెక్ట్ చేశానంటే కొన్ని పారామీటర్స్ బేస్ చేసి. 1 సేఫ్టీ, 2 గ్రోత్,
3 డైవర్సిఫికేషన్, అలానే 4th లిక్విడిటీ. ఈ 4 పారామీటర్స్ యూస్ చేసి ఒక టాప్ 4 ఈటీఎఫ్స్ నేను చూస్ చేశాను. కానీ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీ అనాలిసిస్ చేసే ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ది వచ్చి నిఫ్టీ బీస్. సో నిఫ్టీ బీస్ అనేది ఎవర్ గ్రీన్. సో ఈ నిఫ్టీ బీస్ అనేది నిఫ్టీ 50ని ఇండెక్స్ని బెంచ్ మార్క్గా తీసుకొని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. సో ఆల్మోస్ట్ ఈ రిటర్న్స్ని నిఫ్టీ రిటర్న్స్తో మనం కంపేర్ చేసుకోవచ్చు, ఇంచుమించు ఒకటే ఉంటాయి. సో ఫస్ట్ నిఫ్టీ బీస్. ఈ నిఫ్టీ బీస్ టాప్ 50 కంపెనీస్ కాబట్టి ఇవి చాలా సేఫ్, ఇందులో రిస్క్ తక్కువ, అలానే డీసెంట్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి జూనియర్ బీస్. జూనియర్ బీస్ వచ్చి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ని ఫాలో అవుతాయి. అంటే ఇవి టాప్ 50 కంపెనీస్ కాకుండా నెక్స్ట్ 50 కంపెనీస్. సో ఈ నెక్స్ట్ 50 కంపెనీస్ టాప్ 50లోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి వీటిల్లో నిఫ్టీ 50 కంటే గ్రోత్ కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో గ్రోత్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈ ఈటీఎఫ్స్ని కూడా సెలెక్ట్ చేశాను. థర్డ్ వచ్చి మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ 100. అంటే ఇది వచ్చి మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ని ఫాలో అవుతుంది. మిడ్ క్యాప్ అంటే జనరల్గా నిఫ్టీ కంటే, నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కంటే మిడ్ క్యాప్లో ఉన్న స్టాక్స్లో రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి చిన్న సైజ్ కంపెనీస్ కాబట్టి గ్రోత్ ఎక్కువ ఉంటుంది, అలానే మనకి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా సెలెక్ట్ చేశారు. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే కొద్దిగా గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి. ఫైనల్గా మోతిలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100, MON 100 అంటారు. నాస్డాక్ 100 వచ్చి మన ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయదు, ఇవి యూఎస్ టెక్నాలజీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది ఎందుకు సెలెక్ట్ చేసామంటే డైవర్సిఫికేషన్ కోసం. మొత్తం మనం ఒకటే కంట్రీలో పెట్టడం కంటే కొద్దిగా పాటు వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం, అది యూఎస్ లాంటి కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం మనకు కొద్దిగా డైవర్సిఫికేషన్ ఇస్తుంది. సో ఇన్ కేస్ రేపొద్దున ఇండియన్ స్టాక్ సరిగా పర్ఫామ్ చేయలేదంటే మన మొత్తం క్యాపిటల్ థ్రెట్లో ఉండదు. కొద్దిగా క్యాపిటల్ మన యూఎస్లో కూడా ఉంది కాబట్టి, యూఎస్ స్టాక్స్లో కూడా ఉంది కాబట్టి ఇవి వాటికంటే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్ మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయడానికి ఈ పర్టికులర్ ఈటీఎఫ్ని కూడా చేర్చాలి. నెక్స్ట్ వెయిటేజ్. మనం ఈ 4 ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. సపోజ్ మనం ఒక 10,000 రూపీస్ మంత్లీ ఎస్ఐపి చేయాలంటే ఈ 4 ఈటీఎఫ్స్లో ఈక్వల్గా చేయాలా, లేదు ఒకదానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలా, ఒకదానికి తక్కువ వెయిటేజ్ ఇవ్వాలా అనేది మన రిస్క్ అపిటైట్ బట్టి ఉంటుంది. నేనైతే దీనికి నిఫ్టీ బేస్కి 40% వెయిటేజ్ ఇస్తున్నాను. అంటే 40% ఆఫ్ ద క్యాపిటల్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో పర్ మంత్ ఎస్ఐపి 10,000 అనుకుంటే 4,000 రూపీస్ నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే మిగిలిన మూడింటికి మోతిలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ 100 అండ్ జూనియర్ బీస్కి 20% అలొకేట్ చేయొచ్చు. సో ఇవి నేను చూస్ చేసుకున్న టాప్ 4 ఈటీఎఫ్స్. సో మీరు అనాలిసిస్ ప్రకారం మీరు డిఫరెంట్ ఈటీఎఫ్స్ కూడా రావచ్చు, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో మీ అనాలిసిస్ బట్టే మీ టాప్ 4 అనేవి లేదా టాప్ 10 అనేవి డిఫైన్ అవుతాయి. సో మీకు ఎలా అనలైజ్ చేయాలి, ఒక ఈటీఎఫ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలనే దానికి మనం ఆల్రెడీ ప్రీవియస్ ఈటీఎఫ్స్ గురించి 2 వీడియోస్ చేసాము. సో ఆ వీడియోస్ డిస్క్రిప్షన్ మీకు కింద ఇస్తాను. సో ఆ వీడియోస్లో క్లియర్గా ఒక ఈటీఎఫ్ని ఎలా అనలైజ్ చేయాలి, ఆ ఒక ఈటీఎఫ్ని ఎలా సెలెక్ట్ చేయాలి, అన్ని పారామీటర్స్ అందులో డీటెయిల్గా చెప్పాను. సో ఆ వీడియో చూసి మీరు మీ అనాలిసిస్ చేసి మీకు కావాల్సిన ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ గురించి, అలానే టాప్ ఈటీఎఫ్స్ గురించి మనం తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్.